హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వంశకార్విల్లు. ఈరోజు వచ్చేసి నేను పీతల ఎగురు చేసుకుంటున్నాను. మన తెలంగాణ సైడ్ వచ్చేసి ఎండ్రికాయలు అంటారు కదా, అవి. నేను ఇక్కడ వచ్చేసి ఎండ్రికాయలను ముందుగా నీట్గా వాష్ చేసుకున్నాను. పసుపు ఉప్పు వేసి మంచిగా బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత అవి స్మెల్ లేకుండా మంచిగా నీట్గా వాష్ చేసుకున్నాను ఒక 2-3 సార్లు. అందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక 5 ఉల్లిపాయలను కట్ చేసి వేసుకున్నాను. అందులోకి ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ మంచిగా పైన పేస్ట్ వచ్చేంత వరకు బాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. నేను చూపించిన విధంగా అలా మిక్సీ పట్టుకున్న తర్వాత అది ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. మళ్ళీ అందులోకి ఒక 5 టమాటాలను కూడా తీసుకొని కొంచెం చిన్నగా కట్ చేసుకొని ఇవి కూడా 5 టమాటాలను కూడా మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ గిన్నెలో ఇవన్నీ టమాటాలు అన్నీ వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకోవాలి టమాటాలని. టమాటా పేస్ట్ చేసుకున్న తర్వాత టమాటా పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఈ కర్రీలోకి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకున్నాను. మెంతులు కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం పట్టి పెట్టుకున్న ఉల్లిపాయల పేస్ట్ని కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి ఒక 2-3 పచ్చిమిర్చిలను కూడా కట్ చేసి వేసుకున్నాను. ఆ పేస్ట్ పచ్చిమిర్చిలు అదంతా మొత్తం మంచిగా మగ్గేటట్టుగా ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అందులోకి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఉంచుకున్న తర్వాత మధ్యలో మధ్యలో కలుపుతూ ఉంచాలి. కలుపుతున్న తర్వాత అందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మళ్ళీ బాగా మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత తీసి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా మగ్గించుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూను పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి ముందుగా మనము టమాటా పేస్ట్ వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా బాగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. అదంతా కలుపుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టి. 4-5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి అందులోకి రుచికి సరిపడా కారపొడి ఉప్పు అవన్నీ మంచిగా వేసుకోవాలి సరిపడా. అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు సాల్ట్ అవన్నీ మంచిగా వేసుకోండి. దీంట్లోకి కొంచెం కారం ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది కూర. అవన్నీ కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 నిమిషాలు అలానే మగ్గించుకోవాలి మూత పెట్టకుండా. ముందుగా మనం కడిగి పెట్టుకున్న పీతలు వేసుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా కలుపుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న పీతలను కూడా అందులో ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వంశకార్విల్లు ఛానల్ని. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత టమాటా పేస్టు ఆనియన్ పేస్టు అవన్నీ బాగా మంచిగా పట్టేటట్టుగా మంచిగా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచుకోవాలి. 2-3 నిమిషాలు మూత పెట్టి ఉంచిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మనకు గ్రేవీకి సరిపడా మీకు పలసగా కావాలంటే పలసగా, చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు. మీరు ఎక్కువ కొంచెం నీళ్ళు ఎక్కువ యాడ్ చేస్తే కొంచెం పలసగా అవుతుంది, లేదంటే తక్కువ యాడ్ చేస్తే కొంచెం చిక్కగా అయిపోతుంది. ఇది ఒక 10 నిమిషాలు అలా పెట్టుకున్న మూత పెట్టి మధ్యలో మధ్యలో కలుపుతూ అలానే కూర అంతా బాగా మగ్గించుకోవాలి. దింపే ముందు కొంచెము గరం మసాలా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. వేడి వేడి పీతల కూర చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వంశకార్విల్లు ఛానల్ని.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.